రాజు అండి పెద్ద 6 అంతస్తుల మేడ కట్టాడండి ఒక రాజుగారు. అంత పూర్తయింది, బ్రహ్మాండంగా కట్టాడు. గృహప్రవేశం దగ్గరకు వచ్చిందండి. దగ్గరకు వస్తే వారికి ఒక డౌట్ కలిగిందా, సందేహం. వాస్తు శాస్త్ర ప్రకారం ఇది కరెక్ట్గా ఉందా లేదా, ఇల్లు గృహప్రవేశం చేసినా ఉంటే ఏదైనా వాస్తు శిల్పానికి వాస్తు దానికి ఎగనిస్ట్గా ఉంటే గృహప్రవేశం చేయకూడదు కదా, ఇంకా ఏదైనా లోపాలు ఉన్నాయా, ఇంజనీరింగ్ సంబంధంగా సైన్స్ సంబంధంగా ఏదైనా దోషాలు ఉన్నాయా అని ఆ ఊళ్ళో పెద్దలందరినీ కూడా ఆహ్వానం చేశాడండి. ఎవరు, రాజుగారు. పెద్ద పెద్ద వాస్తు శాస్త్రజ్ఞులు వచ్చారు, ఇంజనీర్లు వచ్చారు, సైంటిస్టులు వచ్చారు, పెద్ద సభ. మహారాజుగారా, ఈ సమావేశం దేనికంటే గృహప్రవేశం చేయబోతున్నాను. నేను 6 అంతస్తుల మేడ పెద్దది కట్టాను. మీరంతా ఒకసారి దయచేసి అంతా చూడండి, అంగుళం కూడా చూడండి, ఏదైనా దోషాలు ఉంటే చెప్పండి, నేను రిపేర్ చేసి తర్వాత గృహప్రవేశం చేస్తాను అని అందరితో చెబితే అందరూ ఆ ఇంట్లో ప్రవేశించి అంగుళం కూడా పరీక్షించారు. పరీక్షించి మన అందరూ వచ్చేసారండి, కూర్చున్నారు. ఏమంటే ఏదైనా దోషాలు ఉంటే చెప్పండి అని రాజుగారంటే ఆ మాట అనకూడదండి. ఎందుకంటే మయుడు చేసిన సృష్టి మోస్తరు ఉన్నదే కానీ ఇది మానవుడు కట్టినట్టుగా లేదు, ఇంత అద్భుతంగా వండర్ఫుల్గా ఉంది ఇది, ఇటువంటి మేడ మేము ఎక్కడ చూడలేదని చెప్పి అందరూ స్తోత్రం చేశారు. దోషం ఒక్కడూ చెప్పలేదండి. ఏమంటే ఇంకా గృహప్రవేశం చేయవచ్చునా అని అడిగాడు రాజు. తప్పకుండా చేయవచ్చును ఏకగ్రీయంగా. అంటే అక్కడ సాధువు గారు కూర్చున్నాడండి. సాధువు గారు ఆయన లేచాడండి. రాజుగారు, ఈ ఇంట్లో 2 దోషాలు ఉన్నాయన్నాడండి. ఈ ఇంట్లో 2 దోషాలు ఉన్నాయి, చెప్పబోయి త్వరగా చెప్పబోయి ఏమిటి. అందరూ ఏ దోషం లేదని అందరూ చెప్తుంటే మీరు 2 దోషాలు ఏంటి చెప్పండి అన్నారు. ఎవరు దీన్ని నిర్మాణం చేసినారో దాన్ని ఎల్లప్పుడూ వాడు అనుభవించలేడు అన్నాడండి. అది నంబర్ 1. ఈ బిల్డింగ్ ఎవరు కట్టారో ఎల్లప్పుడూ దాన్ని అనుభవించలేడు, అది నంబర్ 1. నంబర్ 2, ఈ బిల్డింగ్ కాలగర్భంలో ఎప్పటికైనా పతనం అయిపోతుంది, శిథిలం అయిపోతుంది అని చెప్పాడండి. 2 దోషాలు బయట పెట్టాడు. ది సబ్జెక్ట్ అండ్ ది ఆబ్జెక్ట్ బోత్ విల్ వ్యానిష్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. కాలగర్భంలో ముందు కట్టినవాడు పోతాడండి, కట్టినవాడు పోతాడు, ఇంకెవడో అనుభవిస్తాడు దాన్ని. ఇది కూడా ఒక 200-300 400 సంవత్సరాలు అయిన తర్వాత ఇది కూడా నెమ్మదిగా శిథిలం అయిపోతుందండి. సార్ మీరు అక్కడ వెళ్ళండి. రూయిన్స్ ఆఫ్ హంపి క్షేత్రంలో పూర్వం రాజులు విజయనగర సామ్రాజ్యం ఎంత బ్రహ్మాండంగా కట్టారు చూడండి. అది ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చెప్పండి, ఎట్లా ఉంది. రూయిన్స్ ఆఫ్ హంపి. అక్కడ వినాయకుడి దేవాలయం ఉందండి, పెద్ద బ్రహ్మాండమైన విగ్రహం. లోపలికి వెళ్తుంటే గబ్బిలాలు కంపు. ఎవరుండి దానికి పూజ లేదు, పునస్కారం లేదు, అంతా వదిలేసినారు, శిథిలములు అయిపోయింది. ఈ విధంగా ఉంది. వాళ్ళు కట్టినప్పుడు ఏమని అనుకుని కట్టారు, ఆహా ఇది ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్, బ్యూటిఫుల్, వండర్ఫుల్ అని చెప్పి కట్టారు కదా. ఇప్పుడు 200-300 సంవత్సరాల లోపల ఏమైపోయింది చెప్పండి. ఇది అంత రూయిన్స్ అంటే ఏంటి, శిథిలములు అయిపోయింది అన్నది. సరే, రోమన్ సామ్రాజ్యం ఏమైపోయిందండి. రోమన్ సామ్రాజ్యం ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉండేది కదా. ఇప్పుడు పెద్దలు ఏం చెప్తున్నారంటే ది స్పైడర్ ఈజ్ వీవింగ్ ఇట్స్ వెబ్ వేర్ సీజర్స్ రూల్డ్ అన్నాడు. సీజర్ అంటే ఏమిటి, రోమన్ చక్రవర్తి. ఏ సింహాసనం మీద రోమన్ చక్రవర్తులు కూర్చొని రాజ్యం పరిపాలించినారో అక్కడ ఇప్పుడు సాలీళ్లు గూళ్ళు పెట్టుకుంటున్నాయి అన్నాడు. సాలీళ్లు గూళ్ళు పెట్టుకుంటున్నాయి. చూడండి, ది స్పైడర్ ఈజ్ వీవింగ్ ఇట్స్ వెబ్ వేర్ సీజర్స్ రూల్డ్. ఈ విధంగా కాలగర్భంలో అన్ని పోతుంటే ఇక మానవుడు ఈ పదార్థాన్ని నమ్ముకుంటే ఎట్లా చెప్పండి. అది దేహమే శాశ్వతం కానప్పుడు దేహానికి బయట ఉన్నటువంటి బంధువులు కానీ ఇవి తక్కిన వస్తువులు కానీ ఎట్లా శాశ్వతం. వాటన్నిటి వదిలిపెట్టమని కాదని నేను చెప్పేది. అటాచ్మెంట్ అవన్నీ ఉండదండి. బంధువులు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, కీర్తి ఉండొచ్చు, శరీరం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ అటాచ్మెంట్. సంగదోష జిత సంగదోష. అది జనక మహారాజు ఆ పని చేసినాడండి. అన్ని వస్తువులు ఉంచుకున్నాడు తన రాజ్యంలో, ఏది వదలలేదండి. కానీ తామరాకు మీద నీటి బిందువులే ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ రాజండి పెద్ద